ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ వీడియో చాలా 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 ముఖ్యమైనది. రేపు 24వ తారీఖున ఉదయం 11 గంటలకు వైకుంఠ ఏకాదశికి సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్లు రిలీజ్ అవుతున్నాయి. ఎవరెవరు ఈ దర్శనం టికెట్లు బుక్ చేసుకోగలరు, ఎవరు బుక్ చేసుకోలేరు అన్నది నేను మీకు ఒక స్పెషల్ వీడియో ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. ఈ వీడియోని దయచేసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీలాగా ఎంతోమంది ఈ 10 రోజులకి సంబంధించి దర్శనం టికెట్లు బుక్ చేసుకోవడానికి ఎవరు అర్హులు కారో నేను చెప్తా. సో ఎవరైతే గనక మీకు ఇక్కడ క్యాలెండర్ చూపిస్తున్నా చూడండి. డిసెంబర్ 11 నుంచి జనవరి 9 వరకు దర్శనం టికెట్లు ఆన్లైన్లో 300 రూపాయలు బుక్ చేసుకున్నారో, అలాగే జనవరి 20 నుంచి ఫిబ్రవరి 18 వరకు బుక్ చేసుకున్నారో వారు ఈ దర్శనం టికెట్లు బుక్ చేసుకోలేరు. వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు అయినటువంటి 300 రూపాయల దర్శనం టికెట్ రేపు బుక్ చేసుకోవాలి అంటే డిసెంబర్ 11 నుంచి జనవరి 9 వరకు, అలాగే జనవరి 20 నుంచి ఫిబ్రవరి 18 వరకు కూడా కొత్త సంవత్సరంలో బుక్ చేసుకొని ఉండకూడదు. దానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, ఎవరైనా కానీ ఆన్లైన్లో 300 రూపాయల దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలి అంటే 30 రోజుల గ్యాప్ ఉండాలి. ఆ 30 రోజుల గ్యాప్ అనేది జనవరి 10కి ముందుగా 30 రోజులు, జనవరి 19 తర్వాత 30 రోజులు, అటు 30 ఇటు 30 గ్యాప్ కంపల్సరీ ఉండాలి. ఓకేనా? ఇక ఎవరు బుక్ చేసుకోవచ్చు అంటే, నేను చెప్పినటువంటి ఈ డేట్లు మినహాయించి ఎవరైనా కానీ టికెట్లు బుక్ చేసుకుంటే హ్యాపీగా మీరు బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు 30 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి. అలాగే ఎక్కువ మంది నన్ను అడుగుతున్నారు, మార్చి నెలకు సంబంధించి దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు అంటే హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. 30 డేస్ గ్యాప్ అనేది 300 రూపీస్కి ఉందా లేదా, గతంలో బుకింగ్కి ఇప్పటికీ 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకోవడానికి 30 రోజులు ఉందా లేదా కౌంట్ చేసుకోండి. అలాగే రెండో పాయింట్ ఏమిటి అంటే, 300 రూపాయల టికెట్లు కాకుండా ఈ 300 రూపీస్ టికెట్లు బుక్ చేసుకోకుండా మిగతా ఏ టికెట్లైనా మీరు బుక్ చేసుకున్నారే అనుకోండి, నేను చెప్పిన డేట్లలో, అది కళ్యాణం టికెట్లైనా, సుప్రభాత సేవ అయినా, అంగ ప్రదక్షిణ అయినా, వయోవృద్ధ టికెట్లైనా, ఏ టికెట్లైనా పర్వాలేదు. 300 రూపాయల టికెట్లు కాకుండా ఏ టికెట్ల ద్వారా సర్వదర్శనమైనా ఏదైనా పర్వాలేదు, వారందరూ కూడా చక్కగా రేపు 300 రూపీస్ దర్శనం టికెట్ బుక్ చేసుకోండి వైకుంఠ ద్వార దర్శనానికి. ఓకేనా? కేవలము 300 బుక్ చేసుకున్న వాళ్ళకి 30 డేస్ గ్యాప్. మిగతా ఏ దర్శనం టికెట్ బుక్ చేసుకున్నా మీకు ఈ గ్యాప్తో సంబంధం లేదు. అలాగే ఈ వీడియో ముగించే ముందు రెండో అప్డేటు. మరి రేపు టికెట్లు మాత్రమే బుక్ చేస్తున్నాం కదా, ఓపెన్ అయితే రూములు ఎప్పుడు విడుదల చేస్తారు? జనవరి 10 నుంచి 19వ తారీఖు సంబంధించి రూములు ఎప్పుడు విడుదల చేస్తారని నన్ను అందరూ అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే ఆన్లైన్లో టీటీడీ వారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, రూములు రిలీజ్ చేయటం లేదు. మీరు అర్థం చేసుకోవాలి, దీనికి సంబంధించిన రూములు అనేవి విడుదల ఇక చెయ్యరు అని కూడా మీరు అర్థం చేసుకోవాలి. చేసేటప్పటికైతే ఈ పాటికి చెప్పేస్తారు, ఇంతసేపు ఉండరు. సో మరి మీరేం చేయాలి? ఇంకా తిరుమల కొండపైకి వెళ్ళి కరెంట్ బుకింగ్ ద్వారా అప్పటికప్పుడు, కరెంట్ బుకింగ్ అంటే ఏంటి, ఆ రోజుకి ఆ రోజు తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయము మీరు ట్రై చేసుకుంటే ఆఫ్లైన్ విధానం ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో ఎవరైనా కూడా ఆధార్ కార్డు ఇచ్చి మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మాటకే మీకు ఉన్నటువంటి అవకాశము. లేదా మీకు తిరుమల కొండపైన మీ వల్ల కాదనుకోండి, తిరుపతిలో ప్రైవేట్ హోటల్స్లో తీసుకోండి, లేదా విష్ణు నివాసంలో ట్రై చేయండి ఆఫ్లైన్లో. ఇంతకు మించి అవకాశం అయితే లేదు. ఒక రకంగా చెప్పాలంటే మీకు ఆన్లైన్లో రూములు విడుదల చేయరు. ఇక లాస్ట్ పాయింట్, ఈ 10 రోజులకు కూడా మీకు శ్రీవారి నడక మార్గం నుంచి వెళ్ళే భక్తులకు దర్శనం టోకెన్లు ఇవ్వరు ఆఫ్లైన్లో. దయచేసి తెలుసుకోండి, ఈ 10 రోజులకి నడక మార్గం టోకెన్స్ లేవు. అర్థమైందా? నేను క్లియర్గా చెప్పా. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఈరోజు నేను మీ అందరికీ కూడా ఈ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి అన్నది ఒక వీడియో చేశాను. అలాగే ఈ టికెట్లు బుక్ చేసుకోలేని వాళ్ళు, ఆన్లైన్లో 300 అయినా శ్రీవాణి ట్రస్ట్ అయినా బుక్ చేసుకోలేని వాళ్ళు, మీరు తిరుపతి వచ్చి సర్వదర్శన్ టోకెన్ తీసుకోవచ్చు. అది ఎలా తీసుకోవచ్చు అన్నది కూడా ఒక స్పెషల్ వీడియో చేశా. ఆ లింకు ఈ 300 రూపీస్ హౌ టు బుక్ అనేది కమెంట్ సెక్షన్లో పెడతా.
ఇక ఈ వీడియో ముగించే ముందు చివరిగా మీ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ట్రస్ట్ డోనార్ స్కీమ్స్ కింద ₹1,00,000 పైబడి డొనేషన్ పే చేసిన వారి యొక్క దర్శనం టికెట్లు ఇంకా టీటీడీ వారు రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేస్తాము, అప్డేట్ అనేది టీటీడీ వారు గతంలో చెప్తామన్నారు. ప్రస్తుతానికైతే ఇంకా చెప్పలేదు. మీరు కంగారు పడకండి. ఎందుకు అంటే వైకుంఠ ఏకాదశి అనేది ఇంకా చాలా టైం ఉంది. ఈ నెలలో ఇంకొన్ని డేస్ ఉన్నాయి. ఒక 5, 6 రోజులు ఉంది. ఇంకా 10 డేస్, మొత్తం 15 రోజులు గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌లో ఏదో ఒక రోజు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ వస్తది. రాగానే మీరు పోస్ట్ చేస్తాను. అప్పుడు బుక్ చేసుకోండి. ప్రస్తుతానికైతే లేదు. ఖచ్చితంగా ఉంటది. కొంచెం వెయిట్ చేయండి. 3, 4 డేస్ వెయిట్ చేయండి. ఓకేనా? మరి నేను ఈ వీడియో సెలవు తీసుకోనా? ధన్యవాదాలు.